నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఏపీ పాలిటిక్స్లో ఉత్తరాంధ్ర నేతలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమే. సీనియర్ల చాణక్యానికి, వ్యూహాత్మక రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఈ ప్రాంతం నుంచి ఇప్పుడు సరికొత్త తరం దూసుకొచ్చింది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రాజకీయ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ బొత్స అనూష కేవలం వారసత్వ ముద్రతో ఆగకుండా తనదైన సరికొత్త అగ్రెసివ్ పాలిటిక్స్ తో రాష్ట్ర వ్యాప్తంగా టాక్ ఆఫ్ ది స్టేట్ అయ్యారు. తండ్రి సాఫ్ట్ పాలిటిక్స్ కు భిన్నంగా ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్న అనూష పొలిటికల్ స్ట్రాటజీ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. ముఖ్యంగా చీపురుపల్లి వేదికగా ఆమె నడిపిన వెన్నుపోటు లేఖ రాజకీయం ఏంటనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. వైఎస్ఆర్సీపీ మండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ వారసురాలుగా ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ బొత్స అనూష తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తండ్రి నుంచి రాజకీయ పాఠాలు వంట పట్టించుకున్నప్పటికీ ఆమె శైలి మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి. తండ్రి సాఫ్ట్ పాలిటిక్స్ చేస్తే కూతురు అనూష మాత్రం ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు చీపురుపల్లిలో జరిగిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో ఆమె చూపించిన అగ్రెసివ్నెస్ పాలిటిక్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఆమె రాసిన బహిరంగ లేఖ కూటమి ప్రభుత్వానికి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్తరాంధ్రకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి రాజకీయం ఎప్పుడు ఎటు మలుపు తిరుగుతుందో ఊహించడం చాలా కష్టం. అలాంటి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక మహిళా లీడర్ టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుమార్తెగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అనూష కేవలం వారసత్వానికే పరిమితం కాలేదు, తనకంటూ ఒక సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. సాధారణంగా బొత్స సత్యనారాయణ రాజకీయాలు చాలా వ్యూహాత్మకంగా కాస్త సాఫ్ట్ గా సాగుతుంటాయి. కానీ అనూష మాత్రం తండ్రి కంటే భిన్నమైన రూట్ ఎంచుకున్నారు. దూకుడు, స్పష్టత, ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించడంలో ఆమె చూపిస్తున్న జెట్ స్పీడ్ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది అని చెప్పుకోవాలి. మరి రాజకీయాల్లో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రత్యర్థిని ఎప్పుడు ఎక్కడ దెబ్బ కొట్టాలో తెలిసిన వారే అసలైన లీడర్. బొత్స అనూష సరిగ్గా అదే చేస్తున్నారు. మొన్న చీపురుపల్లిలో జరిగిన వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో ఆమె ఆడిన పొలిటికల్ గేమ్ కూటమి నేతలను డిఫెన్స్లో పడేసింది. సాధారణంగా వెన్నుపోటు అనగానే ఏపీ ప్రజలకు గుర్తొచ్చేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఎపిసోడ్. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్న వైనాన్ని అనూష మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. అది కూడా వినూత్నంగా, నేరుగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్కే బహిరంగ లేఖ రాయడం ద్వారా. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహానికి లేఖ అందించడమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అనూష శైలిపై చర్చకు దారి తీసేలా చేసిందని చెప్పవచ్చు. ఎంతలా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్ దృష్టిలో పడే అంతలా, ప్రజా పోరాటంలో తండ్రికి మించిన కూతురు అనే అంతలా ఆమె చేసిన లేఖ పోరాటం వెళ్ళిందంటే అనూష పాలిటిక్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ సరిపోదా? ఒక్కసారి ప్రజలతో కలిసి నడవాలని ఫిక్స్ అయితే ఆమె ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనకడుగు వేసేలా కనిపించదని ఆ ప్రాంత నాయకులకు, క్యాడర్కు స్పష్టమవుతుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దివ్య స్మృతికి అంటూ సాగిన ఆ లేఖలో అనూష పదునైన పదజాలం ఉపయోగించారు. నాడు మీ గుండెల్లో గుచ్చిన ఆ వెన్నుపోటు రాజకీయ పర్వం నేటికి ఈ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది. నాడు మిమ్మల్ని మానసిక క్షోభకు గురిచేసి వెన్నుపోటు పొడిచిన వారే నేడు అధికారం కోసం రంగురంగుల అబద్ధాలు, మోసపూరిత వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలందరినీ నిలువునా వంచారంటూ చంద్రబాబు టార్గెట్గా ఆమె చేసిన విమర్శలు రాష్ట్ర పార్టీని ఒక్కసారిగా ఆకర్షించాయి. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను బొత్స అనూష తన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి, రైతులకు పెట్టుబడి సాయం వంటి కొండంత ఆశలు చూపి అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నిటినీ అటకెంకించారని ఆమె మండిపడ్డారు. నాడు ఎన్టీఆర్కు నమ్మకద్రోహం చేసినట్లే నేడు సూపర్ 6 అమలు చేయకుండా రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి, నిరుద్యోగులకు, మహిళలకు పెద్ద వెన్నుపోటు పొడిచారని ఆమె చేసిన విమర్శలు ప్రజా బాహుళ్యంలోకి బలంగా దూసుకెళ్లాయి. ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా ఆమె చేసిన ప్రతిజ్ఞ కూటమి నేతలకు గుబులు పుట్టిస్తోంది. స్వర్గీయ ఎన్టీఆర్ గారికి బహిరంగ లేఖ, గౌరవనీయులైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దివ్య స్మృతితో తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం ప్రపంచమంతా చాటి చెప్పేలా
గుచ్చుకున్న ఆ వెన్నుపోటు రాజకీయ పర్వం నేటికి ఈ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది. నాడు మిమ్మల్ని మోసగించి శోభించి శోభ గురు చేసి వెన్నుపోటు పరిచే వారే నేడు అధికారంలోకి వచ్చి రంగురంగుల అబద్ధాలు మోసపూరిత వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలందరినీ తినువెత్తగా ముంచారు. అంతకుముందు విజయనగరంలో డిఎస్సి అక్రమాలపై జరిగిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలోనూ ఆమె చూపించిన లీడర్షిప్ కార్యకర్తలను ఆకట్టుకునేలా ప్రసంగించడంలో విజయవంతమయ్యారు. ఎన్నికల తర్వాత సహజంగానే ప్రతిపక్ష పార్టీ కేడర్ కొంత నైరేష్యంలో ఉంటుంది. కానీ చీపురుపల్లి నియోజకవర్గంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. బొత్స అనూష క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కార్యకర్తలను ఒకవైపు కాపాడుకుంటూ వారిలో ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. ఎక్కడ ఏ కార్యకర్తకు సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందు నిలబడుతున్నారు. అదే సమయంలో వ్యూహాత్మకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ అధికార పార్టీ నేతలకు చెమటలు పట్టిస్తున్నారు. ఆమె చేస్తున్న పోరాటం, వేస్తున్న అడుగులు చూస్తుంటే భవిష్యత్తులో ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీకి ఆమె ఒక పెద్ద పిల్లర్గా మారబోతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డాక్టర్ బొత్స అనూష ఇప్పుడు సరిగ్గా ఇదే నిరూపిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి బహిరంగ లేఖ రాయడం ద్వారా ఆమె కేవలం ఒక నిరసన తెలపడమే కాదు, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఒక బలమైన పొలిటికల్ నెరేటివ్ను సెట్ చేయగలిగారు. సూపర్ 6 హామీల వైఫల్యాన్ని నాడు ఎన్టీఆర్కు జరిగిన వెన్నుపోటుతో ముడిపెడుతూ ఆమె వేసిన వ్యూహాత్మక అడుగు చంద్రబాబు, లోకేష్లతో పాటు వైఎస్ జగన్ దృష్టిని కూడా ఆకర్షించింది. ఓటమి తర్వాత నైరాశ్యంలో ఉన్న కార్యకర్తలకు భరోసా ఇస్తూ క్షేత్రస్థాయిలో పోరాడుతున్న అనూష భవిష్యత్తులో ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీకి ఒక బలమైన పిల్లర్గా మారబోతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. తండ్రి చాటు బిడ్డగా కాకుండా ఒక పవర్ఫుల్ లీడర్గా ఆమె సాగిస్తున్న ఈ ప్రస్థానం మున్ముందు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.